సింధూర, చంటి అయితే బయటికి వస్తూ ఉంటారు. అది చూసి చంచలమ్మ, కేశవ అయితే ఆనందిస్తూ ఉంటారు. చంచలమ్మతో కేశవ అలా చూడు చంచలమ్మ అనైతే చంటిని సింధూరని చూపిస్తూ ఉంటారు. ఇక సింధూర అయితే చంటికి షర్ట్ బటన్స్ అయితే వేస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ తెచ్చిన బట్టలు చంటితో ఏపిస్తూ ఉంటుంది సింధూర. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంచలమ్మ. ఇక అందరికీ భోజనాలు పెడుతూ ఉంటారు చంచలమ్మ వాళ్ళు. ఇక చంచలమ్మ చంటి దగ్గరుండి అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. ఇక చంటిని చూసి మురిసిపోతూ ఉంటుంది చంచలమ్మ. అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. సాంబార్ కావాలి అని అనేసరికి తెస్తాను అని చెప్పేసి చంచలమ్మ అయితే అంటూ సాంబార్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. అలా సాంబార్ జగ్గుతో తీసి బకెట్లో వేయబోతూ చేయి మీద పోసుకుంటూ ఉంటుంది చంచలమ్మ. అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు చంటి. అమ్మా అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. అలా వేస్తూ ఆ చేయి నొప్పికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసి చంటి షాక్ అయ్యి అమ్మ అనైతే కేకలు వేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే చాలా దీనిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. చేయి కాలిన నొప్పికి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అమ్మ అమ్మ అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు. ఇక చంటి అయితే అమ్మ అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ చేయిని తీసుకొని చేయికున్న సాంబార్ని అదంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇక చంటి అయితే వాళ్ళ అమ్మ చేయి కాలిపోవడం చూసి అమ్మ ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది చూసి సింధూర, కేశవ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక చంటి అయితే చాలా ప్రేమగా చంచలమ్మ చేయిని టవల్తో ఒత్తుతూ ఉంటాడు. అది చూసి చంచలమ్మ మురిసిపోతూ ఉంటుంది. చంటి నన్ను అమ్మ అని పిలిచాడా అని చెప్పేసి అయితే మురిసిపోతూ ఉంటుంది. అలా మురిసిపోతూ చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే దగ్గరుండి వాళ్ళ అమ్మ చేయిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అది చూసి సింధూర, కేశవ కూడా అలా చూస్తూ ఉండిపోతారు.